వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజస్థాన్ ఆ ప్రాంతంలో ఒక పల్లెటూరు అంట. అక్కడ సత్య సువార్త ఆయన ప్రకటిస్తూ ఉంటే ఒకానొక దినాన వాళ్ళ ఊరిలో సువార్త ప్రకటించి 2 కొండలు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. అడవి ప్రాంతం. ఇక్కడ ఊరిలో ప్రార్థన ముగించుకొని 2వ ఆరాధనగా ఆయన కొండ ఎక్కి 2 కొండలు ఎక్కి దిగి ఇంకా ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతానికి ఆయన వెళ్తూ ఉండగా కొంతమంది ఆ అడవి జాతి మనుషులు ఆయన్ని పట్టుకున్నారట. పట్టుకొని ఒక కొండ దేవత అని ఉందంట వారికి ఆ ప్రాంతంలో. దానికి నమస్కారం చేయకుండా ఈ గ్రంథం పట్టుకొని మా దగ్గరకు వస్తున్నావని వారు ఏం చేయకుండా ఆయన్ని వారి ఆటోకు కట్టుకొని ఆయన్ని నడవనీయకుండా కూర్చొనీయకుండా ఆటోకు కట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉన్నారంట. చాలా దూరం అలాగ ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. దాదాపు 14-12 కిలోమీటర్లు ఆటో కట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. ఆ కంకర రాళ్ళల్లో ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆయన అవి కొంచెం ఎత్తు ఉంటాయంట, కొంచెం చదురుగా ఉంటాయంట, కొంచెం ఎత్తు ఉంటాయంట, కొన్ని చదురుగా. ఇట్లా ఎక్కడ దిగడం ఆ కంకర రాళ్ళు ఎప్పుడూ ఆయన ప్రాణం పోయిందంట. వీళ్ళు మాత్రం లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారంట. అలాగ లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఒక లోయ వస్తే ఆ అడవి జాతి మనుషులు లోయలో ఆయన్ని పడేశారంట. ఆయన ఎప్పుడూ చనిపోయాడు, ఆయన చనిపోలేదనుకొని లోయలో పడేస్తే చనిపోతాడు అనుకొని వారు అక్కడ పడేశారంట. పడేసి అయిపోయిన తర్వాత ఆయన భార్యకు 2 పిల్లలకు ఆయన చనిపోయాడని ఇలాగ జరిగిందని చెప్పారంట. అక్కడికి ఒక దైవజనుడు వెళ్ళాడంట. వెళ్ళి ఆయన ప్రార్థన చేయటానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు, అయ్యా మొన్న ఒక యవనస్తుడు చనిపోయాడు కదా, ఆయన భార్య పిల్లలు మీతో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారని ఆయన దగ్గర తీసుకొచ్చారంట. ఆ కుమార్తె కూడా ఒక 21-22 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు లేదంట. ఆమెను చూడగానే దైవ సేవకునికి దుఃఖం వచ్చి, ఏమ్మా వచ్చావు అంటే, ప్రార్థన చేయించుకుందామని వచ్చానయ్యా అనిందంట. ఏమని ప్రార్థన చేయమంటావు అని ఆయన అంటే, ఆమె అంటా ఉందంట, అయ్యా నా భర్త వదిలేసినటువంటి సంఘం ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళి సత్య సువార్త ప్రకటించాలి, ప్రార్థించాలి, పాడాలి, అనేకుల్ని దేవుని వైపు మళ్ళించాలి కదా, దేవుని యొక్క కృప అంటే ఏంటో వారికి తెలియచేయాలి కదా, ఆ బాధ్యత నా మీద ఉంది కదా. కాబట్టి నాకున్న ఈ చిన్న బిడ్డల్ని ఎవరైనా పట్టించుకొని వారికి భోజనం పెట్టి కొంచెం వారిని కాపలాగా నేను వచ్చేంత వరకు చూసుకోవటానికి ఎవరైనా ఒక మనిషి దొరికేటట్టుగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమని చెప్పాలి ఆమె చెప్పండి? ఇంకేం ప్రార్థన చేస్తావయ్యా? 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి, నా భర్త చనిపోయాడు దేవుని కోసం, ఆ అడవి మనుషులు చంపేశారు, ఇంకేం ప్రార్థన చేస్తావు? నేను కూడా నా ఊరు చేరేటట్టుగా, నా పిల్లల్ని తీసుకుని నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటట్టుగా ఏదైనా మార్గం ఏర్పాటు చెయ్యి, ఏదైనా ఆటో కానీ ఇంకేదైనా సిద్ధపరచు, నేను సామాగ్రితో సహా నేను ఊరు విడిచి వెళ్ళాలని ఉంది అనవలసి ఉండగా ఆమె ఈ మాట అనేసరికి దైవ సేవకుడు బెత్తరపోయాడంట. మా నీ భక్తి, నీ విశ్వాసం, నీ త్యాగము, నీ తెగింపు, నీ పట్టుదల, నీ రోషము, నీ కసి చూస్తే నాకే సిగ్గుగా ఉంది. నేను కాదు నీకు ప్రార్థన చేయాల్సింది, నువ్వే నాకు ప్రార్థన చేయాలి. భర్త చనిపోయి దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నా కూడా, అమ్మో నేను కూడా వెళ్తే అడవి మనుషులకు ఏమి తెలియదు, నన్ను కూడా చంపేస్తారేమో అని భయపడేది పోయి, నా పిల్లల్ని ఎవరైనా చూసుకుంటే, నా భర్త వదిలేసినటువంటి సంఘాన్ని నేను కాయాలి కదా, నేను ప్రార్థన చేయాలి కదా, నేను సువార్త ప్రకటించాలి కదా, నేను దేవుని కోసం నిలబడాలి కదా అంటున్నావే. కాబట్టి నేను కాదమ్మా ప్రార్థన చేయాల్సింది, నువ్వే నా కోసం ప్రార్థన చెయ్యి
అని దైవజనుడు అన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాల్లో అన్ని సలక్షణంగా ఉంటే ప్రార్థన చేయటం, అన్ని సలక్షణంగా ఉంటే మందిరానికి రావడం, అన్ని సలక్షణంగా ఉంటే దేవుణ్ణి కీర్తించటం, దేవుని సేవలో ఉండడం, దేవుని కొరకు సాక్షులుగా ఉండడం ఇది గొప్ప సంగతి కాదు ప్రియులారా. దేవుని కొరకు మనం బలమైన సాక్షులంగా ఉండాలంటే అన్ని పరిస్థితులన్నీ అవకతవకలైనప్పుడే దేవుని కొరకు మనం నిలబడాలి. అప్పుడే కృప ఏంటో మనం ధైర్యంగా వివరించగలం. అప్పుడే మన నోటి వాక్కును దీవించటానికి దేవుడు సిద్ధముగా ఉండి, మనము గాయపరచబడి, నిందించబడి, అవమానాలు చేయబడి దేవుని యొక్క కృపను వివరించినప్పుడు దేవుడు నూరంతలుగా ఆ సేవను ఫలభరితముగా ఉంచుతాడంట ప్రియుల. అందుకే భక్తులు ఇట్టి త్యాగపూరితమైనటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించారు. భక్తుడైనటువంటి స్టెఫెను భక్తుడు కానీ, భక్తుడైనటువంటి పౌలు కానీ, భక్తుడైనటువంటి పేతురు కానీ, భక్తులందరూ కూడా భారభరితమైనటువంటి పరిచర్య చేయటానికి కృపతో వారు నింపబడ్డారు ప్రియులారా. కృప మనలో ఉంటే మనం జాలిపడకుండా ఉండలేం, దయ చూపకుండా ఉండలేం, ప్రార్థించకుండా ఉండలేం, కన్నీరు కార్చకుండా ఉండలేం ప్రియులారా. చాలాసార్లు దేవుని సన్నిధిలో మంగళవారం వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నటువంటి బిడ్డలైనా, ఫోన్లో ప్రార్థన చేయమని ఫోన్లు చేసిన బిడ్డలైనా, ఏదైనా ప్రాబ్లం చెప్తే విపరీతమైనటువంటి కనికరముతో ఆత్మ నిండిపోతూ ఉంటుంది ప్రియులారా. తక్షణమే దేవుడు కనికరముతో వారిని దీవించాలి, వారి హృదయ కోరిక తీర్చాలి, వారిని ఆదరించాలి, సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగు చేయాలి, స్వస్థత ఇవ్వాలి, దురాత్మ శక్తుల నుండి విడుదల పొందాలి, బిడ్డల వివాహాలు సెటిల్ అయిపోవాలి, సంతానం కలగాలి, విడిపోయిన భార్య భర్తలు మరలా సమాధానపరచబడాలి, గొడవలు అల్లరలన్నీ ఆగిపోవాలి, దేవుని యొక్క కృప వారిని ఆవరించాలని ఆత్మ అల్లాడిపోతూ ఉంటుంది ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క కృప అలాగున మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. అందుకే ఈ కృపతో మనము, మన కుటుంబాలు, మన సంఘము కూడా నిండి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు.